Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist at Elident Hospitals. We are having branches at Kukatpalli, Kondapur, Banjara Hills, and Manikonda. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ గైడెడ్ సర్జరీ ఆఫ్ ఇంప్లాంట్స్. మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం, ఇంప్లాంట్స్ గురించి చాలా వీడియోస్ చేసాము. బట్ నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే గైడెడ్కి నాన్ గైడెడ్. వాట్ అబౌట్ దిస్ గైడెడ్ అండ్ నాన్ గైడెడ్? నాన్ గైడెడ్ అంటే బేసిక్గా మనం ముందు నుంచి చెప్పుకున్నది ఏంటంటే చిగురు కంప్లీట్గా ఓపెన్ చేసి, లైక్ హౌ ఇట్ ఈస్. సపోజ్ ఇక్కడ ఒక పన్ను మిస్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే మనము కన్వెన్షనల్గా ఏం చేస్తాము, బేసిక్ ప్రొసీజర్ ఏంటంటే ఈ పంటి చుట్టూరా ఉన్న గమ్ ఏదైతే ఉందో, లేదంటే ఇక్కడ మిస్సింగ్ ప్లేస్లో ఏదైతే ఉందో గమ్ని కంప్లీట్గా దాన్ని గమ్ కట్ చేసి ఓపెన్ చేసి దాని లోపల మనం డ్రిల్ చేసి ఇంప్లాంట్ ప్లేస్ చేసి స్టిచెస్ వేసేస్తాం అనమాట. ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత మనం ఇంప్లాంట్ అనేది క్యాప్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి గైడెడ్ వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ మోడర్న్ మెథడ్ ఏంటంటే గైడెడ్ సర్జరీ అనమాట. సపోజ్ ఇక్కడే పన్ను మిస్ అయింది, యూ వాంట్ టు రీప్లేస్ ఇంప్లాంట్. బ్రిడ్జ్ వద్దు, లేకపోతే తీసిపెట్టినది వద్దు, ఇంప్లాంట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనము గైడెడ్ ఏంటంటే లైక్ దిస్ ఇలా ఉంటుంది అనమాట. ఒక గైడెడ్ సర్జరీ ఉంటుంది. దీని మీద ఒక 3D సిబిసిటీ స్కాన్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాక దాని బోన్ డెన్సిటీ ఎంత ఉంది, క్వాలిటీ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, డయామీటర్ ఎంత ఉంది అనేది మనము మెజర్ చేసి సిబిసిటీ 3Dలో వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ దాని మీద మనం ఒక సర్జికల్ గైడ్ లా చేసుకుంటాం. లైక్ దిస్ ఇలా ఒక గైడ్ లా ఉంటుంది. దీని మీద మనకు ఒక గైడ్ ప్లేస్ చేసి వితౌట్ కటింగ్ ద గమ్, అంటే గమ్ కట్ చేయకుండా, గమ్ కట్ చేసి ఫ్లాప్ లాగా ఓపెన్ చేయకుండా మినిమల్ ట్రామా లాగా, మినిమల్ ఇన్సెషన్ లాగా, ప్రిసెషన్ లాగా ఓన్లీ ఒక హోల్ లాగా ఉంటుంది. ఈ గైడ్ అనేది గైడ్ మీద ఒక హోల్ ఉంటుంది అనమాట. అదొక మన విడ్త్ని లెంత్ని డిసైడ్ చేస్తుంది. సో మనం పంచ్ టెక్నిక్ సహాయంతో, ఆ గైడ్ సహాయంతో మనం గమ్ అనేది ఓపెన్ చేయకుండా మనం డ్రిల్ చేసి ఇంప్లాంట్ అనేది ఈజీగా ప్లేస్ చేయొచ్చు. సో గైడెడ్ వల్ల యూజెస్ ఏంటి? సో చాలా మందికి పేషెంట్స్ భయపడతారు. కొంతమంది ఆ గమ్ ఓపెన్ చేయాలి, గమ్ కట్ చేయాలి, ఇంప్లాంట్ వేసి మళ్ళీ సూచర్స్ వేయించుకోవాలి, సూచర్ రిమూవల్కి మళ్ళీ రావాలి అనేది పేషెంట్ భయపడతారు. ఇప్పుడు ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంది అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఇంప్లాంట్స్ అనేది పెయిన్లెస్ అండి. అండ్ ఎందుకంటే కంప్లీట్లీ అండర్ అనస్థీషియాలో ఇస్తాం కాబట్టి అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే ఏం కాదు. సో బెటర్ పెయిన్లెస్ లా ఉండేది ఏంటంటే ఈ గైడెడ్ సర్జరీ అనమాట. సో ఈ గైడ్ సహాయంతో ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే కట్ చేయకుండా మనము ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? గమ్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, సూచర్స్ చేయాల్సిన అవసరం లేదు, తక్కువ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు, అండ్ హీలింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. మీకు సెట్టింగ్స్ కూడా తక్కువ ఉంటుంది. డైరెక్ట్ మనము గైడెడ్తో ఏంటంటే ఇంప్లాంట్ ప్లేస్ చేసి దాని మీద ఒక హీలింగ్ క్యాప్ పెట్టేసి డైరెక్ట్ మేము 45 days ఆర్ 60 days తర్వాత బోన్ ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇంప్రెషన్స్ తీసుకుని క్యాప్ పెట్టచ్చు. సో విజిట్స్ అనేవి తగ్గుతాయి. సో పెయిన్ అనేది ఉండదు, స్వెల్లింగ్ ఉండదు, కట్ చేయడం ఉండదు, అండ్ మీకు మినిమల్ ప్రిసెస్లో జరుగుతుంది కాబట్టి మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ, బ్యాక్టీరియల్ కంటామినేషన్ కానీ, లేదంటే సూచర్స్ చేయడం వల్ల ఫుడ్ ఇరుక్కుంటుంటారు చాలా మంది అంటారు, మెయింటెనెన్స్ కానీ, పెయిన్ కానీ అలాంటిది ఏం లేకుండా విత్ ఇన్ పెయిన్లెస్లో మనం గైడ్ యూజ్ చేసి మనం ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఐదర్ అది ఇలా సింగిల్ ఇంప్లాంట్ కైనా లేదంటే ఫుల్ మౌత్ అయినా సరే ఆ గైడ్ అనేది ప్లేస్ చేసుకుని మనం ఇంప్లాంట్స్ ఐదర్ 1 ఇంప్లాంట్ ఆర్ 2 ఇంప్లాంట్స్ ఆర్ 6 ఇంప్లాంట్స్, ఎన్ని ఇంప్లాంట్స్ అయినా మనం ఈ గైడ్ సర్జరీతో యూజ్ చేస్తే మనం మినిమల్గా పెయిన్ లేకుండా పేషెంట్ కంఫర్ట్తో మనము చేయొచ్చు అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.